ఘనమైన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుని మనం ముందుకు సాగుతాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాల ప్రభు. మరొక సమయం ఇచ్చి మీ మాటను మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు కృప చూపండి నాయన. వాక్యాన్ని బోధిస్తుండగా మీ ఆత్మ సహకారాన్ని ఇవ్వండి. వినిచున్న వారు కూడా గ్రహించే మనసును దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునామాన మరి అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఏదైనా ఒక విలువైన సమాచారాన్ని మనం నేర్చుకోవడానికి ముందుకు సాగుదాం. దైవ సంగతులను ఎన్నో పాఠాలు, ఎన్నో విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. అది దేవుడిచ్చిన గొప్ప కృప. అలాగే ఈరోజు క్రైస్తవం యొక్క లోకంలో ఇంకా క్రైస్తవుల్లోనే ఏకత్వంలోనికి రాకుండా భిన్నత్వాలు అనేక చోట్ల మనం వింటూ ఉన్నాం. సంఘానికి ఒక బోధ, సంఘానికి ఒక సిద్ధాంతం, ఎవరి యొక్క భక్తి విధానాలు ఈరోజు క్రైస్తవులు అనేక చోట్ల మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయవలసిన వారై ఉన్నాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోకమందును భూమి మీదను సమస్తం ఏకపరుచుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే సమస్తం కూడా ఏకత్వంలోకి ఉండాలన్నది తండ్రి ఆలోచన. ఈ ఏకత్వాన్ని ఎరగవలసిన క్రైస్తవులు భిన్నత్వానికి లోబడుతున్నారు. అలనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ భిన్నత్వంలోనికి వెళ్ళటం వల్ల మరి దైవ మాటను తిరస్కరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ క్రైస్తవ లోకంలో కూడా ఈ పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే మొదటగా మనం తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. వాటిని ఒక పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఈ యొక్క భారతదేశంలో క్రైస్తవుల గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. లోకంలో క్రైస్తవులు అంటే గిట్టని వారు, ఇది పరాయి మతం, విదేశీ సంస్కృతం అని గిట్టని వారు ఎన్నో మాటలు చెప్తూ ఎందరినో బాధ పెడుతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. అది వారి యొక్క ఇష్టం. ప్రభు కూడా చెప్పాడు, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి అవమానపరిచి హింసించిన మీరు ధన్యులు అని తెలియపరిచాడు. అందుకే క్రైస్తవుడు శ్రమలే ఒక దీవెనని దైవ గ్రంథం మనతో మాట్లాడుతాం. సరే, ఈరోజు లోకాన్ని మనం మార్పు చేయటం అనేది కష్టతరం. అయితే గ్రంథం పట్టుకున్న క్రైస్తవులైన మనం ఒక ఏకత్వానికి రావటానికి ప్రయత్నం చేస్తే మంచిదని నా ఉద్దేశం. రావటం అనేది కూడా కష్టమే. ఎందుకంటే అలనాటి కాలంలో మరి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన మరి మోషే యొక్క శిష్యులము, మోషే యొక్క బోధ గొప్పదని ఎంచిన వారు అనేకులు ఉన్నారు ఆ కాలంలో. అట్లాగే ఈరోజు కూడా మనుషుల యొక్క వారు రాసిన పుస్తకాలు లేదా వారి యొక్క మనుషుల యొక్క సిద్ధాంతాలను అనుసరిస్తున్న అనేకులు కూడా ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్నవారు కూడా ఉన్నారు. కనుక మనుషుని విశ్వాసాన్ని విడిచిపెట్టడం అనేది చాలా కష్టతరం మనుషుల్లో ఉన్నది. అందుకే మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దని దైవ గ్రంథం తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఒక సంగతిని, భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని వారు వేసుకుంటున్న అలంకరణ గురించి, లేదా వస్త్రాల గురించి, లేదా వారు పెట్టుకుంటున్న మరి ఆభరణాల గురించి మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి అని వారు చెప్తున్న బాధ మనం వింటున్నాం. లోకంతో మనం కలిసిపోవటం చాలా మంచిది కాదు, మనం వేరే ఉండాలి, మనం ప్రత్యేకంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అందుకు వారు బోధన విధానాల్లో కూడా ఎన్నో విధానాలు బోధిస్తూ ఉన్నారు. దానికి వారి యొక్క
ఆధారమైన మాట ఏంటయ్యా అంటే, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో ఈ మాటలు ఉంటాయి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును అంటున్నాడు ఇక్కడ. అంటే మనుషుల యొక్క పద్ధతులు, ఆచారాలు అసలు ముట్టుకోకూడదు, మనం వాటి దగ్గరికి వెళ్ళకూడదు అన్న విషయం ఈ మాట తెలియపరుస్తూ ఉంది. ఈ మాటేనా అంటే మళ్ళీ గలతీ పత్రికలో కూడా మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మీరు దినములను, మాసములు, ఉత్సవ కాలమును, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమైన నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నానని పౌలు గారు తన యొక్క వ్యక్తిత్వ తన విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చారు అంటే దినాలు, మాసాలు, సంవత్సర కాలాలని ఆచరిస్తున్నారు, మనం అలా ఆచరించకూడదని ఆ మాటను బట్టి తీసుకున్నాం. ఇవి ఆనాడు అక్కడ ఉద్దేశాలు ఏమిటి, అక్కడున్న పరిస్థితులు ఏంటి అన్నది మనం ఆలోచన చేయాలి. సరే, వీటి విషయాలకు వెళ్ళే ముందు మనం కొన్ని అలంకరణ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? ఈరోజు పెద్ద సమస్య కింద, అంటే బొట్టు గురించి కూడా ప్రసంగాలు ఎక్కువగా బోధిస్తున్న వారు ఉన్నారు. అందులో వారి వారి ఆలోచనలు మంచివే, ఎవరిని తప్పు పట్టాలని కాదు. కానీ ఇప్పుడు చెప్పే మా మాటలు కొందరికి ఇష్టంగా ఉండవచ్చు, కొందరికి అయిష్టంగా ఉండొచ్చు. సరే, దైవలేఖనాలను మనం ఎరిగి మాట్లాడదాం. దైవలేఖనాలు కొన్ని విషయాలు మాట్లాడతాం. అసలు పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ రెండు విషయాలు గ్రహించాలి క్రైస్తవులు. మొట్టమొదటిగా పాత నిబంధన ఒక దేశానికి, ఒక జాతికి మాత్రమే ఇవ్వబడిన నిబంధన. అది ప్రపంచానికి ఇవ్వబడిన నిబంధన కాదు. అందుకు అక్కడున్న పరిధి నిబంధన వేరు. పాత నిబంధన పరిధి నిబంధన వేరు. అది కేవలం ఇశ్రాయేలు యొక్క 12 మంది గోత్రికులు మాత్రం ఆచరించవలసిన నియమాలు, కట్టడలు, విధులు. అయితే క్రొత్త నిబంధన సర్వలోకం, ప్రపంచం మొత్తం, యూనివర్సల్. వాటిని అందరూ కూడా క్రీస్తుని అంగీకరించారు. ఆనాడు ఇశ్రాయేలు వారు మోషే ద్వారా వారి పితరుల దేవుని అనుసరించాలి. ఇప్పుడు క్రీస్తు ద్వారా ప్రపంచం అంతా కూడా క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన ధర్మం ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి సేవించాలి. ఈ రెండు ఆలోచన చేయాలి. కనుక ఈ రెండు ప్రక్రియలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, క్రొత్త నిబంధన ఏమి సంబంధం, పాత నిబంధన ఏమి సంబంధం అని మనం ఆలోచన చేయాలి. పాత నిబంధన శరీరమైన ఆచారాలు, శరీరమైన ధర్మం. అది క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన ధర్మం, ఆత్మ సంబంధమైనది. దాన్ని భౌతిక సంబంధంగా మాత్రం చూడకూడదు. ఇప్పుడు బాప్తిసం అనేది అది ఒక ఆత్మ సంబంధమైన కార్యక్రమం. బాప్తిసం పొందావు, నువ్వు తిరిగి లేపబడ్డావు, నువ్వు క్రీస్తులో చేర్చబడ్డావు. ఇది ఆత్మ సంబంధమైనది. కానీ నీవు పాపంతో ఉన్న శరీరం అదే, తిరిగి లేపబడుతూ కనపడుతున్న శరీరం కూడా ఇదే. కానీ జరిగిన ఆ కార్యము క్రీస్తు ప్రభువు యొక్క మాట ప్రకారంగా నువ్వు జరిగించావు గనక, పాత నిబంధన కాలంలో బాప్తిసం కంటే సున్నతి ఆచారం ఉంది, క్రొత్త నిబంధనలో బాప్తిసం ఆచారం ఉంది. ఈ బాప్తిసం ద్వారా నీ పాపాలు ప్రాయశ్చిత్తంగా క్రీస్తులో చేర్చబడ్డావు. ఇది ఆత్మ సంబంధమైనది, గ్రహించాలి. పాత నిబంధన శరీర సంబంధమైన గుర్తు సున్నతి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన నరుడు భౌతిక సంబంధమైన లోకంలో జీవిస్తున్నాడు. ఈ జీవిస్తున్నప్పుడు కొందరితో మాట్లాడాలా, లేకపోతే వారితో అనుసరించాలా, లేకపోతే ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో ఉండాలా, కేవలం క్రైస్తవులతోటే ఉండాలా,
ఇలా వేరు వేరు ఆలోచనలు ఉన్నాయి ఈరోజు. కొన్ని విషయాలు మనం ఈరోజు కొన్ని మాటలు దైవ గ్రంథం నుంచి మాట్లాడుకుందాం. అసలు అలంకరణ గురించి మనం వెళ్తే ఒకసారి అబ్రహాము గారే తన కోడల గారికి ఆ విలువైన వస్తువులు పంపటం అనేది మనం చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయంలో ఈ మాటలు చూద్దాం. ఇక్కడ 24వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. అప్పుడు నీవు ఎవరి కుమార్తెవని అడిగినందున ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతియేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు కమ్మియు ఆమె చేతులకు కడియములను పెట్టి అన్నాడు. ఇక్కడ ముక్కుకి ఏమిచ్చాడంట? కమ్మి. చేతులకు ఏమిచ్చాడంట? కడియాలు. ఆ కడియాలు ఇప్పుడు చూస్తే గాజులైనవి, అంటే ఇప్పుడు అంత ధనం లేదు, అందుకు చేతికి కడియాలు అన్నాడు. ఆ ముక్కుకి ఏంటంటే కమ్మి, ఇప్పుడు దాన్ని ముక్కు పుడక దగ్గరకు వచ్చేసింది. ఆలోచించాలి. మన పూర్వీకులు కూడా, పితరులు కూడా అంత విలువైన బరువైన ఆభరణాలు ధరించుకునేవారు. ఆలోచన చెయ్యాలి. ఆ ఆభరణ ధరించటం కూడా అది ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యాన్ని ఇచ్చే విషయాలు కూడా ఉన్నాయి అందులో, ఆభరణాల్లో కూడా. అయితే అనుకూలత ఉన్నవారు చేయొచ్చు, అనుకూలం లేని వారు వారికి స్థితిలోనే పెట్టుకునేవారు కూడా ఉంటారు, పెట్టుకోలేని వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే అబ్రహాము గారే తన కోడలైన రెబ్కా గారి విషయంలోనే ఆభరణాలు పంపినట్లు మనకి ఇక్కడ ఆధారం ఉంది. సరే, తర్వాత కాలంలో మనం చూసినట్లయితే వెంటనే 35వ అధ్యాయం దగ్గర తీసుకుంటే యాకోబు గారు ఆ ముక్కు కమ్ములన్నీ తీసి ఒక సింధూర వృక్షం కింద నాటేస్తాడు కదా, ఆయన ఆభరణాలన్నీ తీసేశారు కదా అని అంటారు. ఇవి దేవుడిచ్చిన విలువైన సంపద ఎప్పుడు కూడా విలువైనదే. ఆ విలువైన సంపద దేవుడు నచ్చనట్టుగా మీరు చేస్తే అది ఎప్పుడు కూడా అన్యత భావంలోనికి వెళ్తుంది. అలాగే వీరు ఏమయ్యారంటే అన్యత భావంలోకి వెళ్ళారు కనుక వాటిని తీసి ఆయన ఒక చెట్టు దగ్గర పాతి పెట్టినట్టు మనకి 35వ అధ్యాయంలో మనకి యాకోబు యొక్క చరిత్రలో కనపడుతుంది. అట్లాగే దేవుడు యాకోబు పిల్లలైన ఇశ్రాయేలు వారిని ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు వారి దగ్గర మీరు వారి బంగారం విలువైన వస్తువులు మీరు తీసుకుని వెళ్తారని చెప్పాడు. అలాగే తీసుకుని వెళ్ళారు. అంటే ఖచ్చితంగా ఆ విలువైన సంపదతో ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణం కలిగి ఉన్నారు. అంటే సంపద ఎందుకు ఇచ్చాడు? వీళ్ళు గొప్పగా ఉండాలి అని. అయితే వారు ఏం చేశారయ్యా అంటే ఆ సంపదలో కొంచెం మోషే గారు కనిపించకపోయినప్పటికీ మాకు కనిపించే ఒక దూడను చెయ్యి అని వారి దగ్గరున్న సంపదలో వారుకున్న వస్తువులు ఆ దూడ చేయటానికి ఆభరణాలు ఇచ్చినట్లు మనకు ఉంది. ఆ తర్వాత అది దేవుడు కోపం ఆయన చూపించినట్లుగా ఉంది. ఇప్పుడు మన దేహం కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇది పరిశుద్ధతకైతే దేవునికి మహిమ. ఈ దేహమే అపవిత్రకిస్తే దేవునికి కోపం. అలాగే దేవుడు సమస్త సృష్టిలో ఆయన మహిమార్థంగా చేసిన ప్రతి కార్యం కూడా ఆయన చిత్తం జరిగిస్తున్నాయి. అట్లాగే మనం మంచిగా వాడే ప్రతిదీ కూడా ఆయనకు మహిమనిస్తున్నదే. మనం చెడ్డగా వాడితే అది ఆయన కోపాన్ని తెస్తున్నాయి. ఇప్పుడు ఆభరణాలు పెట్టుకొద్దని కాదు, ఆభరణాలు పెట్టుకుని దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దు. ఆలోచన చేయాలి. అట్లాగే దావీదు గారికి అంత ఉన్నత స్థితిని దేవుడిచ్చినప్పుడు, దేవా నేను ఏ పాటి వాడిని, నీ మందసం పెట్టేమో గుడారాల్లో ఉంది, నీకు ఒక మంచి మందిరాన్ని కట్టాలని అతని కోరిక మంచిది. కానీ చాలామంది ఏంటయ్యా అంటే విలువ సంపద పెరిగినప్పుడు దేవుని మర్చిపోయేవారు ఉన్నారు. విలువ సంపద పెరిగే సమయానికి దేవుని మర్చిపోయేవారు అనేకులు ఉన్నారు. కానీ భక్తులు ఆ విలువ సంపద ఉన్న ధనవంతులే, భక్తులందరూ కూడా ధనవంతులే, విలువైన సంపద ఉంది. కానీ చాలామంది భక్తులు ఆ విలువైన సంపద ఉన్నా అది లేనట్టుగా బ్రతికినట్లుగా ఉంటుంది. వారు ధరించకుండా దాని మీద మనసు ఉండేది కాదు. ఇవి మనం ముందుకి వెళ్తున్న విషయాల్లో మనకు కనపడతాయి. ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం మాట చూద్దాం. యెషయా గ్రంథం
ఒకసారి యెషయా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో కొన్ని మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ 16 నుంచి మనం చదివితే, ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఎప్పుడైతే ఈ సంపద విలువైన దేవుడు ఇచ్చాడో మనం వెంటనే దేవుడు మర్చిపోయి వీటితోటే సంతృప్తి పొందుతాం. ఇప్పుడు 16 వచనం చూస్తే, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రే మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలు మ్రోగించుచున్నారు అన్నాడు. అక్కడ అంటే కాళ్ళకి గజ్జెలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గమనించాలి, గర్వంతో వారు ప్రవర్తన ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఆ 17 వచనంలో చూడండి, తర్వాత 18 వచనం గడికి వెళ్తాను. ఆ దినమని యెహోవా గల్లు గలుమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంక భూషణములను, కర్ణభూషమును, కడియములు, నాణ్యమైన మూషుకులను, కొల్లాయిలను, కాలగొలుసును, వడ్డాణములను, పరిమళ ద్రవ్యమును, భరిణెలను, రక్షరేకులను, ఓంగరలను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములు, ఉత్తీరీలను, పైటెలను, సంచులను, చేతి అద్దాలమును, ఇవన్నీ ఆయన తీసేస్తానని చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా వారు ఏం చేసుకున్నారో ధరించుకున్నారు. ధరించుకుని ఏమైపోయారు? గర్విష్ఠురాలైపోయారు. ఆ తర్వాత ఆయన వీరిని శిక్షిస్తాను, వీరు ఏదైతే అతిశయపడారో వీరి అతిశయాన్ని తీసేస్తాను అని అన్నాడు. అది తప్పని కాదు. ఒకవేళ అది తప్పే అని అనుకుందాం, పేతురు పత్రులకు వెళ్దాం. అది తప్పే అని బంగారం పెట్టుకోకూడదు, లేదా మనం నగలు వేసుకోకూడదు అనే మాట మనకి ఎవరైనా బోధిస్తున్నారు అనుకుందాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. 3వ వచనమే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను, వెలుపట అలంకారం మీకు అలంకారముగా ఉండక, అంటే ఉండొద్దు అని అనలేదు, కా పెట్టాడు అక్కడ. ఉండక అంటే బాహ్య అలంకరణ కంటే ఆ హృదయ అలంకరణ గొప్పదని చెప్పాడు. అది వద్దు అంటలేదు, బాహ్య అలంకరణ వద్దు అంటలేదు ఆయన. చూసుకుంటే తర్వాత అంటాడు, సాధువైనట్టియు మృదువైనట్టియును గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని చెప్పాడు అక్కడ. అంటే హృదయ అలంకరణ దేవునికి ఇష్టమైనది. రైట్. ఇప్పుడు బాహ్య అలంకరణ ఎవరికి ఇష్టం? పురుషుడికి ఇష్టం. కనుక ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం, అటువల స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునికి అవిధేయులైతే, ఎవరో గృహంలో ఉన్న పురుషులు, సంఘానికి వస్తున్న స్త్రీలు ఎలా ఉండాలంట? లోబడి ఉండాలి. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును అంటున్నాడు. అంటే ఇప్పుడు స్త్రీలు ఎలా ఉండాలని చెప్తున్నాడు? పవిత్రమైన ప్రవర్తన బట్టి భర్తలు మారే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. అది పేతురు పత్రిక. తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇక్కడ 9వ వచనంలో మాట్లాడుతూ, మరియు స్త్రీలను అనుకువియు స్వస్థ బుద్ధి గలవారేయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనకూడదు అని లేదు, కొనక. ఆ తర్వాత చెప్పండి, దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తాము అలంకరించుకొనవలను అంటున్నాడు ఇక్కడ. అంటే సత్క్రియలతో అలంకరించుకోవాలి దైవభక్తి గల స్త్రీలు. మరి బాహ్య అలంకరణ వద్దా? ఆలోచించాలి. బాహ్య అలంకరణ వద్దని అంటలేదండి ఆయన. బాహ్య అలంకరణ ఉన్న బాహ్యం కంటే అంతరంగ అలంకరణ గొప్పది, అది గ్రహించవలసిన వారని అనుకుందాం. కొన్ని విషయాలు మాట్లాడతాం ఇప్పుడు. ఈ అలంకరణ విషయంలో కొందరు బైబిల్లో మీరు ఎప్పుడైనా సరే అక్షరానికి అర్థానికి తేడా ఉంది.
మీరు అక్షరంగా తీసుకుంటే బైబిల్ కథ కదా మన జీవితంలో ఏదే అర్థం కాదు. అందుకు క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమే. ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి అంటాడు ఆయన. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధంగా సరిచూడాలి. అక్షరం కనపడుతుంది కదా అని అక్షరం పట్టుకుని మనం వెంటాడామనుకోండి, వాటి వల్ల మనకు అర్థం కాదు. ఎలా మీరు అంటవచ్చు, కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. అసలు ఆల్రెడీ మనం ఏమై ఉంటాడో అని చెప్తాడు ఇక్కడ. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు మృతి పొందారు అన్నాడు. మీ పౌరస్థితి పరలోకం ఉంది అన్నాడు. భూమి మీద ఏమి లేదు, ఏమొద్దు అన్నాడు. సరే, ప్రభు చెప్పాడు భూమి మీద మీ దానం కూర్చుకోవద్దు అన్నాడు. భూమి మీద మీ దానం కూర్చుకోవద్దు, పరలోకమందు దానం కూర్చుకోండి అన్నాడు. ఒక్క సేవకుడి దగ్గర ఎంత దానం ఉంది? మరి దానం కూర్చుకోవద్దని యేసు ప్రభు చెప్పాడు కదా. ఆలోచన చేద్దాం. అంటే అలంకరణ వద్దు అనే వారికి నా యొక్క ప్రేమతో విన్నపం ఏంటంటే, రైట్, అలంకరణ వద్దు, పక్కనెట్టేద్దాం, తీసేసి అది పక్కనెట్టేద్దాం. మరి యేసు ప్రభు ఏమన్నాడు? భూమి మీద ధనం కూర్చుకోవద్దు అన్నాడు. మరి బ్యాంక్ బ్యాలెన్స్ ధనం ఉండకూడదు కదా, మన బీరువాలో డబ్బు ఉండకూడదు కదా. ఆలోచించాలి. సరే, మరి పితరులు గుడారాల్లో బ్రతికారు కదా, భక్తి ఎక్కువ కదా మనకి. మరి పితరులు గుడారంలో బ్రతికినప్పుడు మరి మనకి ఈరోజు ఈ ఫస్ట్ స్టేర్లు సెకండ్ స్టేర్లు వేసి భవనాలు ఎందుకు కట్టుకోవాలి? కట్టుకుంటూ సరిపోతుందా? మళ్ళీ అందరికంటే బాగుండాలని అలంకరించుకోవాల్సిన పని ఏంటి? గుడారాలో ఉండొచ్చు కదా, తాటగిలు కట్టుకోవచ్చు కదా. సేవకులు ఎంతమంది ఉన్నారు ఈరోజు అంటే గమనించాలి. అంటే ఎలాంటి విషయాలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? యేసు ప్రభు ధనం కూర్చుకోవద్దు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? అది కావాలి. ఆ మాటను అర్థం చేసుకున్నాడు. అంటే మీ మనసు ఎక్కడ ఉంటుందో, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు ఎక్కడ ఉంటుంది కనుక ధనానికి ఎక్కువ చోటు ఇవ్వకండి. మరి బ్రతకడానికి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్న మాట ఉంది. ధనం ఉండటం తప్పు కాదండి. ధనం ఉంటే గర్వంలోకి వెళ్ళకూడదు. ధనం తప్పని కాదు, తన భక్తులందరూ ధనవంతులుగానే చేశాడు దేవుడు. కనుక యేసుప్రభు ధనం దాచుకోద్దన్నప్పుడు ధనం ఎందుకు దాచుకున్నారు? అలాగే మరి పితరులు కూడా గుడారాలు బ్రతికినప్పుడు మీరు నీతిమంతులైతే మరి గుడారాల్లోనే బతకాలి కదా. ఆలోచించాలి. రైట్, అలనాటి భక్తులు కూడా ఇది గమనిస్తారని నేను మాటలు అంటున్నాను. సరే, ఇంకో మాట, అసలు యేసు ప్రభు ఎక్కిన వాహనం ఏంటి? గాడిద. మరి నిజంగా సేవకుడు ఏది ఎక్కాలి? మరి వచ్చిన దొరికిందంటే అది కనెక్ట్ అయిపోతారు కదా. వండక అన్న మాట అంటే అదిగో వండొద్దని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు అది ఏం ధరించుకోకూడదమ్మా, ముక్కులు కొండకూడదు, ఏమి ఉండకూడదని లాగేసుకుంటున్నారు. సరే, అది వారి ఇష్టం, మంచిదే. అది వారి ఇష్టంలో మంచిదే. ఇప్పుడు నేను అడిగితే యేసు ప్రభు దేని మీద ఎక్కాడైనా, దేని మీద ఊరేగాడైనా? గాడిద. మరి అయ్యా, మరి సేవకులు కూడా ఏది ఎక్కాలి? వచ్చును వాక్యం ఆలోచించాలి. అది బంగారం ఉండకూడదని లాగేసాం, వాళ్ళ దగ్గర లాగేసుకుంటున్నాం. ఓకే, మరి అలాంటప్పుడు యేసు ప్రభు ఏది ఎక్కడిది కానీ మరి మనం కొత్త కొత్త బైకులు, కొత్త కొత్త కార్లు, కొత్త కొత్త టెక్నాలజీతో వచ్చిన మరి వాహనాలు ఎక్కమని ఎక్కడ ఉంది బైబిల్లో మనకి? రైట్, ముందు ఆ వాహనాలు మానేసి మన సేవకులు కూడా ఒక గాడిద కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే వాక్యం కరెక్ట్గా సరిపోవాలి కదా. తెల్లని వస్త్రములు ధరించుకోండి అని అంటాడు ప్రసంగ గ్రంథంలో. అది ప్రకటన గ్రంథాలు ఏమన్నాడు? ఆ తెల్లని వస్త్రాలు ఏంటరా అంటే మీ సత్క్రియలే అంటాడు అక్కడ. అంటే తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధుడైపోతారా? అబ్బాయి, మన క్రైస్తవులు తెల్లని బట్టలు వేసుకోవాలంటారు మరొక వాదన. మన క్రైస్తవులు కనుకమ్మ అసలు జడలు వేసుకోకూడదమ్మా అంటాడు ఒక ఆయన. మన క్రైస్తవులు కనుకమ్మ బొట్టులు పెట్టుకోకూడదమ్మా, అసలు ఏం పెట్టకూడదమ్మా, మనం ఎవరితో ఉండకూడదమ్మా అంటాడు మరొక ఆయన. ఎందుకు ఈ మాటలు? ఇలా చేయటం వల్ల మనకి ఏదైనా లాభం ఉందా? ప్రభుకి ఏదైనా మహిమ ఉందా? ఆలోచించండి దయించి. లాభం ఏదైనా ఉందా? ప్రభుకి ఏదైనా మహిమ ఉందా? ఇప్పుడు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తున్నా. పౌలు గారి కంటే గొప్పవాళ్ళమా మనం? యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమా మనం? ఆలోచించాలి. ఎవరైనా సరే పౌలు క్రీస్తు వారు చేసిన సేవ ఎవడ చేయలేడు, చెయ్యలేడు కూడా. అయితే మరి వారికి లేని తారతమ్యాలు మనకెందుకు, ఎట్లా అని మీరు అనొచ్చు. ఒకసారి దైవ లేఖనాల్లోకి మనం వెళ్తే
యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళేవాడండి? పాపుల ఇంటికి వెళ్ళేవాడు. ఆ వ్యభిచారం చేస్తున్న ఇంటికి వెళ్ళేవాడు. మరి వెళ్ళకూడదు కదా. ఆనాడు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు భూతద్దంలో చూసేవాళ్ళు ఉన్నారు, శాస్త్రులు పరిశీలు. అమ్మ వాళ్ళతో వెళ్ళి భోజనం చేస్తాడు ఏంటి అన్నాడు. ఈరోజు కూడా అలాగే అన్యులు ఎవరైనా, మన బంధువులు ఎవరైనా అన్యులు భోజనం పిలిస్తే ఇదేదో పెద్ద పాపం. ఈరోజు ఆలోచించాలి, భోజనం తింటే పోద్దంటే భోజనం వల్ల పాపమేం కాదు. అలాగే ప్రభు ఆనాడు కూడా పాపం చేసిన ఆ స్త్రీ ఆ గృహాలని దర్శించాడు, ఆ కుటుంబంలోనే తన ప్రేమను చూపించాడు. బయట ఉన్నవారు ఏం చేశారు? ఇప్పుడున్న సేవకులాగా భూతద్దాలు వేసి చూశారు. అయ్యో ఆయన ఆయనతో ఉన్నాడేటి, అలా వెళ్ళిపోతాడేటి అని అనుకున్నాడు. వాళ్ళకి అర్థం కాలే, ఎందుకంటే వాళ్ళ భౌతికాన్ని చూశాడు. అప్పుడు చెప్పాడు ఆయన, ఒరు బాబు, మన లోపల తిన్నది బయటకు పోతుంది, లోపల నుంచి వచ్చేదాన్ని నిన్ను అపవిత్రపరుస్తుంది అన్నాడు. ఆలోచన చేయండి దయించి. రైట్. ఇక్కడ నేను అనేది ఏంటి, యేసు ప్రభు దర్శించిన గృహాలని, యేసు ప్రభు శిష్యులు కూడా అలాంటి వారే, పాపం చేసిన వారు, సొంకము వసూలు చేసిన వారు అన్నారు కదా, పాపాత్ములైన మమ్మల్ని విడిచిపోమని అన్నారు కదా. మరి అలాంటి వారితో ప్రభు ఎందుకు స్నేహాడు? ఆలోచించాలి. నేను మాట, పదార్థం పాపమా, మనిషి పాపమా? అలా పదార్థం ఎప్పుడు కూడా పాపం కాదండి. ఎందుకంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే, నువ్వు ప్రార్థన చేసుకుని తిను అన్నాడు. అది అవిశ్వాసం ఉంటే పక్కనెట్టే, విశ్వాసం అయితే ప్రార్థన చేసుకుని తిను. మళ్ళీ ఇదేదో నీ పదార్థం నేను నరకాన్ని తీసుకుని వెళ్ళిపోతావు, పదార్థం నేను నరకాన్ని తీసుకుని వెళ్ళిపోతావు. నువ్వు చేసిన పాపం నరకాన్ని తీసిపోతుంది, నువ్వు చేసుకున్న పాపం నరకాన్ని తీసుకుని వెళ్తుంది. గమనించాలి. అంటే పాపం మనుషులోంచి వస్తుందా, వస్తువులోంచి వస్తుందా? మనుషులోంచి వస్తుంది. అందుకు మనలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవాలి. రైట్. యేసు ప్రభు తర్వాత అపోస్తలులకు అప్పచెప్పాడు. అసలు పౌలు గారు చేసిన సేవా పరిచర్యలో నిజంగా ఒక అద్భుతం ఉంది, ఒక ఆశ్చర్యం ఉన్నాయి. బోధించడానికి బాగుంటాయి ప్రసంగాలు అంతగా, కానీ బ్రతుకులో, సేవకులు బ్రతుకులో కూడా దాన్ని అది 100కే కనీసం లేదన్నా ఒక 2% కూడా చేయని వారు ఉన్నారు చాలామంది ఇప్పుడున్న రోజుల్లో. ఎందుకంటే సంఘాల్లో వారు చెప్పే బోధే నియంతగా వారు బోధిస్తున్నారే తప్ప అసలు సంఘాల యొక్క బాధ్యత ఏంటి? అధికారులు కాదు, మన పరిచారకులు. ఆలోచన చెయ్యాలి. ఈరోజు ఎందుకు ఈ మాట వాడుతున్నాను 10 సార్లు చెప్తున్నానంటే, బొట్టు నరకాన్ని తీసుకుపోద్దా, లేదా నేను ఎర్రబట్ట వేసుకున్నాను తెల్లబట్ట వేసుకోలేదు నరకానికి పోతానా? ఆలోచించాలి. ఇలా ఈ వస్తువులు అన్నీ కూడా మనం నరకాన్ని తీసిపోవండి. గమనించాలి, ఇవేమి నరకాన్ని తీసిపోదు. మరి అలాంటప్పుడు ఉండకూడదండి, ఒక ప్రత్యేకంగా ఉండాలి కదా అని మీరు అనొచ్చు. ఇందాక ప్రారంభంలో చెప్పాను, క్రొత్త నిబంధన సర్వలోకము అన్నాను నేను. సర్వలోకంలో గమనించాలి, యూదుల ఆచారం వేరు, సర్వలోక ఆచారాలు వేరు. ఇప్పుడు కొన్ని విషయాల పాయింట్ దగ్గరకు వస్తున్నాను. యూదుల ఆచారం ఏంటి అనుకుందాం. వారు మూసుగేసుకునేవారు స్త్రీలు, వారు వస్త్రధారణ కూడా వేరు, వారు తిండి కూడా వేరు, ఆహారం కూడా వేరు. వారు గోధుమలు ఎవరు తినేవారు, పశువులు బలి మాంసాలు అర్పణలు ఇవి తినేవారు వాళ్ళు. మరి అందరూ అవే తింటారా? బయట ఉన్నవారు అందరూ? రైట్. ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువగా తినేది ఏంటి? వరి. ఆలోచించాలి. వరి తింటాం మనం. ఇప్పుడు ఈ ధాన్యం తింటున్నప్పుడు ఆలోచించాలి, మరి మనం ప్రభుని వెంబడించాం కదా, మరి యేసు ప్రభు తినదేంటి? రొట్టె, చేపలు మనకి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మరి అందరూ చేపలు తినేస్తున్నారా డైలీ? ఆలోచన చేయాలి. అంటే ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఆహారం దగ్గర ఆహార పరిస్థితులు వేరుగా ఉంటాయి, వస్త్ర పరిస్థితులు వేరుగా ఉంటాయి. గమనించాలి, ఆచార పరిస్థితులు వేరుగా ఉంటాయి. అన్నీ అనుకూలంగా ఉండవండి. ఈరోజు చర్చ్ బిల్డింగ్లు కట్టేసి కుర్చీలో కూర్చుని ఒక ఫ్యానో ఏసీయో ఒక 200 మందో 100 మందో జనం ముందు చెప్పే ప్రసంగం కాదు. మొత్తం ప్రపంచం అంతా నీకు 100-200 మంది కనపడుతున్న ప్రసంగం కాదు. ప్రపంచం ఉంది, నీ కంటికి కనిపించిన ప్రపంచం ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్పాలి. ఎందుకంటే గమనించాలి, ఓ స్థాయికి ఓ స్థితికి వచ్చేసాం, ఇంకా మనకు మూలం తెలియదు, మూలం మర్చిపోతాం. గమనించాలి. ఇప్పుడు పౌలు గారు ఏ పరిస్థితుల్లో సేవ చేశాడు, ఎలాంటి పరిస్థితులు చేశాడు, ఎలా చేశాడు అన్నది కావాలి మనకు. అది సేవకు మూలం. ఆయన ఏమన్నాడు? నేను ధర్మశాస్త్రము లోబడిన వారికి ధర్మశాస్త్రం లోబడిన వారిగా ప్రవర్తించాను,
ధర్మశాస్త్రము లోబడని వారికి ధర్మశాస్త్రము లేనట్టుగా ప్రవర్తించాను అన్నట్టు గమనించాలి. అది మొదటి కొరింథీ పత్రికలో మనకి మాటలో 9వ అధ్యాయంలో ఇవన్నీ కనపడతాయి. ఏ విధము చేత నేను అనేకులను సంపాదించుటకు యూదులకు యూదుల్లాగా ఉన్నాను, అన్యజనులకు అన్యజనులుగా ఉన్నానని చెప్పి చివరికి 22వ వచనం, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనునైతిని, ఏ విధము చేత నేను కొందరిని రక్షించవలని అందరికీ అన్ని విధములు వాడినై ఉన్నాను అన్నట. ఇప్పుడు సంఘానికి వస్తున్న ఒక సహోదరి భర్త మారలేదు, ఆయన బొట్టెట్టుకుని వెళ్ళు అన్నట్టు. ఇప్పుడు బొట్టెట్టుకుని వెళ్ళినప్పుడు వారికి తెలియదండి బొట్టు గురించే, లోకంలో ఉన్న సంస్కృతం ఎంత జ్ఞానం తెలియదు ఎవరికి కూడా. ఏది ఆ బొట్టులో ఉన్న పరమార్థం ఎంత ఉందా అన్న సంగతి తెలియదు, ఆలోచించేయాలి. కానీ ఏంటంటే ఆచారం అది ఆవిడ ఎందుకు పెట్టుకోవడం తెలియదు, కానీ అది ఒక ఆచారంగా బొట్టు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ బొట్టు పెట్టుకుని సంఘానికి వచ్చినప్పుడు సేవకులు ఏమంటున్నారంటే ముందు అర్జెంటుగా బొట్టు తుడిసేయ అంటున్నారు. ఈ సంస్కృతిలో బొట్టు ఎప్పుడు తీసేస్తారన్నదో మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు బొట్టు తీయటం అనేది ఎక్కడ ఆచారం? అంటే బొట్టు భర్తకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మాట అనుకుందాం, ఇక్కడ గ్రహించాలి, భర్తకి ఇష్టమైంది ఏంటి? ఆమె అలంకరణగా ఉండాలని. ఇప్పుడు ఆ బొట్టు తీయడంతో ఎలా ఉంటుంది? అలంకరణ లేదు, భర్త లేనని ఎక్కడ సమాజం గుర్తించినట్లు ఆలోచించాలి. ఎక్కడ సమాజం? ఎందుకంటే బొట్టు అనేది అందరూ పెట్టుకుంటారని కాదండి. బైబిల్లో బొట్టు పెట్టుకోమని లేదు, బొట్టు తీయమని లేదు. బైబిల్ మీరు ఎక్కడ చూసినా సరే బోధ బొట్టు పెట్టుకోమని ఉండదు, బొట్టు తీసేయమని ఉండదు. ఎందుకు పెట్టుకోమని ఎందుకు తీసేయమని లేదంటే ఇక్కడ ఒకటే ఇందాక చెప్పుకున్న ప్రపంచానికి సంబంధించింది. పెట్టుకో అనే మాట ఉందనుకోండి, ఇది భారతదేశానికి సంబంధించిన గ్రంథమే అని మిగతా దేశాలు ఆమోదం చేస్తాయి. బొట్టు తీసేయమన్నాడు అనుకోండి, రైట్, ఇది మన సంస్కృతి కాదు, ఇది బయట సంస్కృతి అని బయట వారు చెప్తున్నట్టు ఈ విధానాలకే మనం తావిచ్చిన వారు అవుతాం. అందుకని బొట్టు పెట్టుకోమని బొట్టు తీసేయమని ఎక్కడా లేదు. ఆలోచించాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతామా? ఆలోచించాలి. బొట్టు తీసేస్తే నరకానికి వెళ్ళిపోతామా? పెట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతామా? బొట్టు తీసేస్తేనే పరలోకం వెళ్తామా? మళ్ళీ పిరికివారు, మనుషులు భయపడకూడదు, బొట్టు తీయటం వల్ల క్రైస్తవులుగా మనం గుర్తించబడుతున్నాం అన్నారు. వాటి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. అలాంటప్పుడు బొట్టు తీయటం వల్ల క్రైస్తవులుగా కనబడుతున్నారు అన్నప్పుడు ఈ రోజుల్లో యేసు ప్రభు యొక్క శిష్యుడు కూడా, ఇస్కరియోతు యోధా కూడా శిష్యుడే. వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో ఉన్నాడు. కడకి ఏమయ్యాడు? అదే మరి అలాగే ఉన్నాడు కదా, శిష్యుల్లాగే ప్రవర్తించాడు కదా. గమనించాలి. లోపల ఉన్నది చెడ్డదే, బయట ఉన్నది లోకానికి కనపడుతున్నాడు, శిష్యుడు అని కనపడ్డాడు. కానీ లోపల ఉన్నది ఏంటి? ప్రభు నమ్మితే నాకు లాభం, అది ప్రమాదం. గమనించాలి. అందుకు వేషధారణ చూడండి. దేవుడు సమూయేలు కూడా దావీదు విషయంలో వెళితే పై రూపాన్ని చూసి ఇతనే అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు పై రూపం చూస్తారా, నేను లోపల చూస్తాను అన్నాడు. ఆలోచించేయాలి. ఇప్పుడు దేవునికి ఇష్టమైంది లోపల. ఈరోజు రైటే. అలాగే కొన్ని విషయాలు ఇంకా వెళ్దాం. ఇప్పుడు భర్త ఓకే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు వెళ్ళు, కానీ ఇది ఉండాలని ఒక ఆమోదం, ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు భార్యకి. అప్పుడు ఈవిడ వెళ్తుంది, ప్రార్థనకి వెళ్తుంది. అయితే సేవకుడితో చెప్పింది, అయ్యా మరి మా భర్త గారు ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఇది మాత్రం బొట్టు తీయొద్దు అన్నారు అన్న. ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు ఆవిడ దేవుని దగ్గర రావటం ప్రాముఖ్యమా, సేవకుడు చెప్పుడు బొట్టు తీసేమా అంటే ఇప్పుడు ఈవిడ వెళ్ళి భర్త ముందు రేపు పొద్దున పంపుతాడంటారా? అంటే బొట్టు వల్ల ఏమవుతున్నాయి? నేను అది మళ్ళీ చెప్తున్నాను, బలహీనులు ఉన్నారు, అందరూ బలవంతులు కాదు. ఇప్పుడు ఎప్పటి నుంచో మూల తాతల ముత్తాతల నుంచి క్రైస్తవులు ఉన్న వరకు వేరండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్నీ చేశారు కనుక కూర్చుని రోజు కానుక కావాల్సింది చెప్పొచ్చు, తీసేయమంటే ఎందుకు వాళ్ళకి ఇబ్బందులు లేవు, వాళ్ళ బలవంతులే. కానీ బలహీనులు ఉన్నారు, సంఘంలో బలహీనులు ఉన్నారు. ఇప్పుడు ధనవంతులు ఇచ్చే కానుక వేరు, బలహీనుడు ఇచ్చే కానుక వేరు. ధనం లేనివాడు కానుక ఎలాగెత్తాడు? అతను ఇచ్చినట్టు ఇతను ఇమ్మాలంటే ఎవడెత్తాడు? అట్లాగే బలహీనులు సంఘంలో ఉన్నప్పుడు బలహీనులు దృష్టిలో పెట్టుకోవాలి. ఒక మాట, తిమోతికి ఆ సున్నత ఆచారం ఎందుకు చేశాడు? అక్కడ ఉన్న సమస్యను బట్టి సున్నత ఆచారం చేశాడు.
గమనించాలి. సున్నతాచారం ఏంటంటే అక్కడున్న సమస్యతో సున్నతాచారం. అసలు ఏ పౌలు ఏమన్నాడు? సున్నతే కాదన్నాడు ఆయన. సున్నతే కాదన్నాడు. ఓ మాట చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి ఎందే నడుచుకొనవలను. ఈ ప్రకారం సంఘములన్నింటిలో నియమించుచున్నాను. 18 సున్నతి పొందినవాడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందనవాడైనను పిలువబడినా సున్నతి పొందవలదు అంటాడు. అంటే సున్నతి పొందినవాడు వచ్చాడు, దాన్ని పోగొట్టుకోక్కర్లా. సున్నతి పొందడం అని పిలిచాడు అన్యుడిని, వీడు సున్నతి చేయించుకోవాల్సిన పని లేదు. గమనించాలి. ఇప్పుడు అసలు బైబిల్లో అన్ని ఆచారాల కంటే సమస్య ఎక్కువ దేనికి దారితీసిందయ్యా అంటే సున్నతి గురించే. అది గుర్తు, ఇశ్రాయేలు వారికి ఒక గుర్తు. ఇప్పుడు బొట్టు ఏంటయ్యా అంటే చెరిగిపోయేది, నువ్వు పెట్టుకుని మళ్ళీ 1 గంటకు చెరిగిపోయేది, అది నరకం తీసిపోదు. ఇప్పుడు ఏమన్నాడు? సున్నతితో ఉన్నవాడు గుర్తు తట్టుకుంటాడా? రానివ్వండి. గమనించాలి. హృదయ సంబంధమైన సున్నతి అన్నాడు తప్ప బాహ్య సంబంధమైన సున్నతి కాదు. కానీ సున్నతి సంబంధమైన వచ్చినోడా ఆడు సున్నతోటి రానివ్వండి అన్నాడు. ఇంకో మాట బాప్తిస్మం పొందకముందు ఒక యజమాని 2 భార్యలు ఉన్నారు అతనికి. బాప్తిస్మం పొందకముందు, ప్రభువుని తెలుసుకోకముందు ఒక యజమానికి 2 భార్యలు ఉన్నారు. ఇతను బాప్తిస్మం పొందాడు. ఇప్పుడు ఇతను ఏం చెయ్యాలి? 2 విడిచిపెట్టాలా, 1 విడిచిపెట్టాలా? ఆలోచన చేయండి. 2 చేసుకున్నాడు ఈయన బాప్తిస్మం పొందకముందు, బాప్తిస్మం పొందాడు. ఇప్పుడు వాళ్ళ 2 వదిలేయలేనా? ఆలోచన చేయండి. ఇప్పుడు అతను ఏ స్థితిలో పిలువబడ్డాడో? 2 భార్యలు ఉండగానే పిలువబడ్డాడు. ఇప్పుడు అది బాప్తిస్మం పొందిన తర్వాత అయితే తప్పు. బాప్తిస్మం పొందకముందు చేశాడు కనుక ఆయన 2 విడిచిపెట్టవలసిన పని లేదు. ఆ స్థితిలోనే పిలువబడ్డాడు. అట్లాగే ఎక్కడ ఈ అన్యలోకంలో లేదా ఈ యొక్క భారతదేశంలో కూడా అందరూ ఒక విధానంగా ఉండేవారు కాదండి. అందరు ధనవంతులు కాదు, అందరు బలవంతులు కాదు, అందరు జ్ఞానవంతులు కాదు. ఏదో ఈరోజు హెబ్రీ, గ్రీకు నువ్వు చెప్పితే అది వినేవాడు కూడా తెలియదు. అలా బైబిల్ ఏంటో తెలియదు. గమనించాలి, బైబిల్ ఏంటో తెలియదు. అలాంటి వారు బలహీనలు వస్తున్నారు. కానీ ఒకటే, వారు వచ్చి వింటున్నారు, విశ్వాసాన్ని సంపాదించుకున్నారు అంతే. కానీ వారి అలంకరణ, వారి వెనకాల ఉన్న పరిస్థితులను ఆనాటి కాలంలో కూడా రహస్య విశ్వాసులు ఉన్నారు. నికోదేము ఎలాంటి వాడు? రహస్య విశ్వాసే. కనుక సమాజాన్ని జడిసిన వారు ఉన్నారు. అబ్బాయి భయపడకూడదంటే కుదరదండి. భర్తకు భయపడే వాళ్ళు ఉన్నారు, భర్తకు తెలకుండా రక్షణ పొందిన వారు ఉన్నారు. ఆలోచన చెయ్యండి. కనుక ఇక్కడ ఏంటయ్యా అంటే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, బలహీనులు ఉన్నారు. అలాంటి వారిని రక్షించటానికి పౌలంతటోడు కూడా బలహీనుడయ్యాడు. గమనించాలి. అందుకే పౌలు తిమోతికి సున్నతి చేయించడానికి కారణం ఏంటంటే అక్కడున్న సమస్య సున్నతి కాదన్న పౌలే తిమోతికి సున్నతి చేయించాడు. ఇంకో మాట చూపిస్తా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను, తీతు ఎవరంట? గ్రీసు దేశస్థుడు. ఆ గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతం పెట్టబడలేదు. ఎందుకంటే అతడు అన్యుడు. మరి తిమోతికి ఏం చేశాడు? సున్నతి చేయించాడు. ఇక్కడేమన్నాడు? సున్నతి చేయడానికి బలవంతం పెట్టలేదట. ఎందుకని? పరిస్థితులు చక్కబడుతున్నాయి. గమనించాలి. పరిస్థితులు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏమవుతుంది? నిరర్ధం అవుతుంది. అలాగే వారు ప్రారంభంలో వారికి ఆటంకాలు ఉంటాయి. భవిష్యత్తులో కొంచెం స్థితికి వచ్చారనుకోండి, వారు పెట్టుకోకూడదు అనుకుంటే మానేస్తారు. ఓకేనా? పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటారు. అంతేగాని ఈరోజు ఏదో విషయాలు చెప్పి అబ్బాయి మనం బంగారం పెట్టుకోకూడదు, మనం జడలా చేసుకోకూడదు, అబ్బాయి మనం ప్రత్యేకంగా ఉండాలి అన్నాడు. ప్రత్యేకత ఎక్కడయ్యా అంటే క్రియల్లో, మన వేషంలో కాదండి ప్రత్యేకత. ఈరోజు సేవకులు తెల్లబట్టలు వేసుకుంటున్నారు, అబద్ధాన్ని బోధిస్తలేదా? గమనించాలి. అబద్ధాన్ని బోధిస్తలేదా? దానం గురించి బోధిస్తలేదా? మరి వాళ్ళందరూ పరిశుద్ధులే. గమనించాలి. కనుక మీరు గ్రహించడు దయించి. అందుకే సొంకరి పరిశుద్ధి ప్రార్థన చెప్పాడు ఆయన. అది ఎవరిది అంగీకరించాడు? దేవుడు. అట్లా ఈరోజు కూడా ఏదో మనం చక్కగా కూర్చున్నాం, ఓ స్థాయికి వచ్చాం, ఓ స్థితికి వచ్చాం, ఈరోజు నేను చెప్పేదే కరెక్టు, నేను చెప్పేదే జ్ఞానం ఉంది అనుకోద్దు దయించి. మనం ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు కనపడుతున్న సంఘం కాదండి, ఆ సంఘంలోకి ఎప్పటికైనా ప్రపంచానికి సమాధానం చెప్పే జ్ఞానం మనం బోధించాలి.
మన సంఘం ద్వారా సమాజానికి జ్ఞానం వెళ్ళాలి, కానీ సంఘంలోనే మన కట్టుబాట్లు పెడితే ఇంకెట్లా? ఆలోచించాలి. ఎలా ప్రేమిస్తావు? నువ్వు వారి ఇంటికి వెళ్ళకుండా వారు నీ ఇంటికి ఎలా వస్తారో? అపోస్తులందరూ వెళ్ళారు. కొర్నేలి అన్యుడు తినొద్దు అనుకున్నాడు, అప్పటి వరకు తినమని దేవుడు చెప్పాడు. అంటే సహవాసం చేయమన్నాడా వద్దన్నాడా? తినమన్నాడా వద్దన్నాడా? తినమన్నాడు. అట్లాగే మనం అయ్యో ఈ బొట్టు ఏమిటి నరకాన్ని తీసిపోదండి. కట్టుకున్న బట్టలు ఏమి నరకాన్ని తీసిపో, కట్టుకున్న ఇల్లులు ఏమి నరకాన్ని తీసిపో. అలా అనుకుందాం క్రైస్తవులు అనుకుందాం. మరి కొందరు గృహాలు కట్టుకున్న క్రైస్తవులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. మరి వారి ఈ పునాదిరై క్రైస్తవులు కాకముందు దేంతో వేసి ఉంచుతారు? అన్య ఆచార ప్రకారంగా కదా. మరి అలాంటప్పుడు క్రైస్తవులు అయిన తర్వాత ఆ ఇల్లు వదిలేసుకోవాలి. ఎందుకని అన్యాచారంతో పునాది వేశారు కదా, మరి ఉండకూడదు కదా. ఆలోచించండి దాన్ని. రైటే. ఇప్పుడు క్రైస్తవుల గృహాలు కూడా ఎవరు కడుతున్నారు? అన్యులు కడుతున్నారు లేదా? చర్చిలు కూడా అన్యులు కట్టేవారు ఉన్నారు. మనం కొనేది అన్యుల దగ్గర. ఆలోచించేయాలి. అంటే ఇలాంటి తారతమ్యాలు బ్రతకడం లేవు. కానీ సంఘం దగ్గరకు వచ్చాక కనీసం బలహీనుల మీద నలిగిన రెల్లును విరువడు అని చెప్పాడు ఆయన. నలిగిన రెల్లును విరవడు. అసలే ఆవిడ దేవుని దగ్గరికి ఏ దారి దొరికిద్దా అని బతిమాలుగా మొత్తం మీద భర్తకు తెలుసు తెలకో ఏదోలాగా వస్తుంది. వచ్చినప్పుడు మొదలెడుతున్నావు, ఏది బొట్టు తీసేస్తావా లేదా? అది ఎంత దారుణం అండి అది. బొట్టు నీకు అట్టం ఏంటి అంటే ప్రత్యేకంగా బొట్టు తీస్తేనా పరలోకం? మరి ముస్లిం స్త్రీలు బొట్టు లేదా? ఆలోచించండి. మరి ముస్లిం స్త్రీలకి బొట్టలేదు. ఈరోజు చదువుకుంటున్నా కొంతమంది బొట్టెట్టుకుంటలేదు, కాలేజీ స్టూడెంట్స్ బొట్టెట్టుకుంటలేదు. అంటే వాళ్ళు వెళ్ళిపోతారు పరలోకం. సరే రైటే. అసలు చీర కట్టుకోమని ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ ఉన్న సేవకులు లేదా వారి భార్యలు చెప్తారు చీర కట్టుకోమని ఎక్కడ ఉంది? మరి వారు వేసుకుని గౌన్లు వేసుకోవాలి కదా. వాచ్లు పెట్టుకోమని ఉందా? పట్టు చీరలు కట్టుకోమని ఉందా? గమనించండి. ఫ్రిడ్జ్లో వాడమని ఉందా? సెల్ ఫోన్లు వాడమని ఉందా? గమనించాలి. ఇవన్నీ కూడా పరిస్థితులు బట్టి నువ్వు మంచి తీసుకో, చెడు పక్కనెట్టు. అంతేగాని బలహీనుల మీద మనం ఏదో బోధలు చేసి రుద్దేసి ఇది ఎత్తావా ఏంటండి ఇది? వాటి వల్ల దేవునికి మహిమ కాదు. గమనించాలి. మనం ఏదోలాగా, ఎందుకంటే కొన్ని మేకలు, కొన్ని గొర్రెలు బలమైన ఉన్నాయి, బలహీనలు ఉన్నాయి, కొన్ని భుజాల మీద మోసుకుని వెళ్ళే ఉన్నాయి, కొన్ని అనారోగ్యంతో ఉండేవి ఉన్నాయి. అసలు కొందరికి వాక్యమే తెలియదు, ప్రార్థన తెలియదు. మరి అలాంటి వాళ్ళు వెళ్ళరా? ఆయన బట్టి నామం చేసిన వాడే రక్షింపబడుతున్నా అన్నాడు. ఆయన నామమే తెలియదు. వచ్చి గుళ్ళో కూర్చుని మందిరానికి వస్తున్నాడు, అలా మౌనంగా ఉంటున్నాడు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన నరకని పోతాడా? ఆలోచించాలి. బలహీనులను రక్షించటానికి మనం గమనించాలి. వాళ్ళని ఇంకా బలహీనలు చేయొద్దు, వారిని వెనక్కి గెంటొద్దు దయించి. కనుక ఈ బొట్టు గురించి ఏం కాదు. అందుకే దేశాల ప్రకారంగా భోజనాల పదార్థాలు వేరుగా ఉన్నాయి, మనం కట్టుకునే వస్త్రాలు కూడా వేరుగా ఉన్నాయి. ఆలోచించండి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఏంటి, ఒకవేళ మనకు పిన్ టు పిన్ను కావాలి, పాయింట్ టు పాయింట్ కావాలనుకోండి, ఈ సేవకులు నేను చెప్పేది ఏంటంటే, ఒకటి బొట్టు తీసేమన్న సేవకుల్ని బొట్టు ఉంటే పర్లోకం వెళ్ళరు అని అనేవారుగా యేసుప్రభు గాడి మీదే ఊరేగినట్టు మీరు కూడా కార్లు మానేసి ఊరేగండి. అదేంటండి అని అంటే, మరి ఆయన ఊరేగాడు కదా, ధనం కూర్చుకోద్దు అన్నాడు. ధనం మీ దగ్గర అసలు ధనమే ఉండకూడదు. బొట్టు తీసేమని బైబిల్లో లేదు సుమా, అందుకు నేను మాట వాడుతున్నాడు. బొట్టు తీసేమని ఉందనుకోండి, నేను మీతో ఏకీభవించును. బొట్టు తీసేమని లేదు, పెట్టుకోమని లేదు. నేను కారు కొనుక్కోమని ఉందా? మరి నువ్వెందుకు కొనుక్కున్నావు? నీ అనుకూలతను బట్టి, పరిస్థితులు బట్టి. నేను విలువైన ఇంట్లో గృహాల్లో ఉండమన్నాడా? మరి భక్తులు గుడారాల కాపురం చేశారు కదా. మరి మీరు చనిపోయాం కదా, చనిపోయినప్పుడు ఈ దేహాలకి ఇవన్నీ ఎందుకు? మళ్ళీ బంగారం ఎందుకు? మళ్ళీ వస్త్రాలు ఎందుకు? ఈ అందమైన గృహాలు ఎందుకు? మనం ఆల్రెడీ మన పరిస్థితి పైన ఉంది. మీరు ఈ లోకంలో చచ్చిపోయారు అన్నాడు కదా బాప్తిసం ద్వారా. మరి చచ్చిపోయిన దానికి ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు? ఆలోచించు. కనుక లోకంలో ఈ భిన్నత్వాల వల్ల వచ్చిన సమస్య. బొట్టు పెట్టుకుంటే నరకానికి వెళ్తారన్న బోధ తప్పు. బొట్టు అది అలంకరణలో ఒక భాగం, కాటుగా అలంకరణలో ఒక భాగం, పసుపు అలంకరణలో ఒక భాగం. ఆలోచించాలి. అలాగే వారి అలంకరణలో ఒక భాగం. పసుపు వద్దు, పసుపు పెట్టుకోకూడదు. ఆనాడు అసలు ఈ మెడిసిన్ రానప్పుడు పసుపు యాంటీబయాటిక్. సరే పసుపు వద్దండ, మరి కూరలో పసుపు ఎందుకు? మరి కూరలో కూడా పసుపు వాడకూడదు కదా. ఆలోచించాలి. కనుక ఇలా అస్సలు వదిలేసారండి.
మనుషులు రక్షించే బోధ వదిలేశారు, వచ్చిన ఎలాగే వెనక్కి లాగేస్తున్నారు. మరి అదే బోధ మీరు ఆలోచించాలి. అన్నాడు, నలిగిన రెల్లిని విరవనన్నాడండి. నువ్వు బలవంతుడు, ఓకే, నీ కుటుంబం లోబడ్డదే, నీ తరతరాలు నీ పిల్లలు లోబడ్డారు, ఓకే, అది నీ ప్రసంగం చేయకు. అందరూ అలాగుంటారు. ఆ స్థాయికి రావడం టైం పడుతుంది. ఆలోచించాలి. కొందరు త్యాగం చేయాలని టైం పడుతుంది. నికోదేము ఆ చివరి టైంలో త్యాగం చేసి వచ్చాడు. ఇంకా అనేకులు ఉన్నారు. ఆలోచించండి దయించి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎట్టి బొట్టు పెట్టుకోవడం, మళ్ళీ దాన్ని ప్రత్యేకించి బోధలు చేయొద్దు దయించి. అది ఒక అలంకరణ, ఒక భాగం. అది ఆలోచించాలి. కానీ అన్యతగా అక్కడ ఉన్న ఆ విగ్రహాల దగ్గర పెట్టుకుంటూ తప్పు, అది చెప్పండి. అంతేగాని అలంకరణలో ఒక భాగంగా కాటిక పెట్టుకోవద్దు. కాటిక ఎందుకు? కళ్ళకి మంచిదని. ఆ పసుపు ఎందుకు? ఆ బాడీకి మంచిదని. ఇప్పుడైతే సబ్బులు వాడుతున్నాయి. సబ్బులు వాడమని బైబిల్లో ఉందా? ఆలోచించండి. సబ్బులు వాడమని బైబిల్లో ఉందా? మరి ఎందుకు? అది కూడా మరి మనల్ని శుభ్రపరుస్తుంది కదా. కనుక మరి అలంకరమైన చీరలు కట్టుకోమని ఉందండి. ఆలోచించండి. కనుక మనం కొన్ని మనకి ఇష్టమైన దాంట్లో తప్పులు ఉండవు, కానీ మనకి ఇష్టం కానీ ఏదని చెప్తే అది తప్పుగా చూపిస్తుంటాం. అది తప్పు. కనుక అందరి దృష్టిలో ఆలోచించేయండి. సర్వ ప్రపంచానికి గ్రంథం సమాధానం. కనుక ఆ సమాధానపరచడానికి ప్రయత్నం చేద్దాం. మన వల్ల సమస్య పుట్టించవద్దు. ఓకే, నీ కుటుంబంలో బొట్టు తీసేయడం మీకు అంగీకారమైంది, ఓకే, అది మీ ఇష్టం. కానీ కొందరు గృహాల్లో బొట్టు తీయడానికి ఆటంకం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే దేవుని దగ్గర రావటానికి అది ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా గ్రామాల్లో ఆలోచించాలి. మరి ఇప్పుడు అమ్మ నువ్వు బొట్టు తీసే అంటే ఆవిడ దేవుని సన్నిధి మానేద్ది. అంటే ఇప్పుడు బొట్టు ఏం చేసింది? ఆలోచించి. మరి సున్నత ఎందుకు చేయించాడు తిమోతికి? ఆలోచించండి. అది నాకు చెప్పండి పాయింట్. సున్నత ఎందుకు చేయించాడు? పరిస్థితి. ఆలోచించండి. పరిస్థితి అది. అందుకే ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలే. ఓకేనా? రైట్. అలాగే ఇవన్నీ కొత్త మన భారతదేశంలో ఉన్నాం. ఇక మన చుట్టూ ప్రక్కన మనుషులు ఉన్నారు, సమాజం ఉంది. వెలుగొస్తే వారితో మనకి మమేకం ఉంది. కానీ పాపం చేయకండి. ఆలోచించాలి. పాపం చేయకండి, కానీ ఆలోచించేయండి. సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉందాం. అంతేగాని ఏదో మనకు నచ్చని విషయం తెచ్చి అది బోధ చేసి అనేకులు దూరం చేయకండి. ముఖ్యంగా గ్రామాల్లో అనేకులు ఆ బొట్టుకి అలంకరణ వారు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అంతేగాని ఇది వాళ్ళు చేసేది అక్కడ పెట్టుకున్నది ఎక్కడ పెట్టుకునేది కాదండి. మీరు చెప్పండి, ఏది ఆ విగ్రహాల దగ్గర పెట్టుకున్న బొట్టు అయితే కరెక్ట్ కాదమ్మా, దేవుడి విగ్రహం కాదు ఆత్మ అని చెప్పండి, తప్పులేదు. ఓకే, అలంకరణలో ఒక భాగం అది. ఓకేనా? కనుక ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం. అనేకులను ప్రభులోనికి నడిపించడానికే, బలహీనులు కూడా సంరక్షించటానికే మనం కూడా వారికి అనుకూలంగా మనం కూడా ముందుకి వెళ్దాం. కనుక విన్న ఈ మాటలు మీ హృదయాలు ఫలించాలని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.